నల్గొండ జిల్లా ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఎస్ఐ సిద్దయ్య అమరుడయ్యాడు. కామినేని హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచాడు. తలకు బుల్లెట్ గాయం కావడంతో బాగా బ్లీడింగ్ అయింది. బ్రెయిన్ ట్రామాతో సిద్దయ్య పరిస్థితి క్రిటికల్ గా మారింది. వెంటిలేటర్పై ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఎన్కౌంటర్ సమయంలో సిద్దయ్య ఛాతీ, పొట్ట, మెదడులోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి. పొట్ట, ఛాతీలోని బుల్లెట్లను ఆపరేషన్ చేసి తీసేసినా మెదడులో ఉన్న బుల్లెట్ తీయడానికి డాక్టర్లు వెనకాడారు. చికిత్సకు సిద్దయ్య స్పందించిన తర్వాతే మెదడులో ఉన్న బుల్లెట్ తీయాలని డిసైడ్ అయ్యారు. అయితే 3 రోజులుగా చేస్తున్న ట్రీట్మెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆపరేషన్ పై డాక్టర్లు డిసైడ్ కాలేకపోయారు. ఇంతలోనే సిద్దయ్య చివరి శ్వాస విడిచాడు. స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. తండ్రి దస్తగిరి మరణంతో మకాం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు మారింది. తల్లి దస్తగిరమ్మ, 2 అన్నలు, 1 అక్క ఉన్నారు సిద్దయ్యకి. చిన్నవాడైన సిద్దయ్యను కుటుంబ సభ్యులు కష్టపడి చదివించారు. 2008లో డిగ్రీ పూర్తి చేసిన సిద్దయ్య హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఎస్ఐ కోచింగ్ తీసుకుని 2010లో ఫస్ట్ టైం ప్రయత్నించినా సెలెక్ట్ కాలేదు. 2012లో రెండోసారి ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. నల్గొండ జిల్లా ఆత్మకూరులో పోస్టింగ్ వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన ధనుజను 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సిద్దయ్య. ఎన్కౌంటర్ సమయంలో సిద్దయ్య గాయపడి కామినేని హాస్పిటల్లో చేరిన రోజే ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎస్ఐగా సిద్దయ్య తక్కువ కాలంలోనే ఉన్నత అధికారుల మన్ననలు పొందారు. విధి నిర్వహణలో యాక్టివ్గా ఉంటాడని, డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి పేరుంది. డ్యూటీలో ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడని మనస్తత్వం సిద్దయ్యది. అందులో భాగంగానే సిమీ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుకుని చివరకు ప్రాణాలొదిలాడు సిద్దయ్య.